ఇదిగో పొట్టి కండక్టర్, ఈ గోళ్ళలో నీ ఏలు వినపడదు కానీ నువ్వు గట్టిగారు, నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ ఆపుతాను. ఇదిగో బట్టతల డ్రైవరు, ఈ మందులో కుదరదు కానీ ఎక్కడ బస్ స్టాప్ ఉంటే అక్కడ ఆపేసుకో. లేదు కాబట్టి పెట్టాను. టికెట్ తీసుకున్నాను, చిల్లర ఉంచుకో. ఏమయ్యా బాబు డబ్బులు? 5 రూపాయలు కాయిన్ వేసాను కదయా. ఇంత పప్పు చిల్లరని 5 రూపాయలు ఎక్కడ ఎత్తుకున్నాయా? కనుక్కోలేకపోతే సిబిఐ వాళ్ళని పిలుచుకోపో. అబ్బో నాలెడ్జ్ పెంచండి. ఏమిటా స్పెల్స్? అయ్యో స్మైల్స్. కండక్టర్ వీలేసుకో, బస్ స్టాప్ వస్తుంది. ఎక్కడెక్కడ బస్ స్టాప్ ఉందా బాబు? నా దగ్గర ఉంది కదయా, వాడదాం. అంటే యూజ్ ఎంత్రోనా? కాదు, త్రో ఇన్ యూజ్. ఫ్రెండ్స్, 3 ఫర్లాంగుల చుట్టూ తిరిగి వెళ్ళాలనుకున్న వాళ్ళు బస్ లో ఉండండి. షార్ట్ కట్ లైక్ చేసే వాళ్ళు నాతో రండి. కమ్ ఆన్. అసలు వీళ్ళు స్టూడెంట్సా మంకీసా? మీ చెల్లెలు కూడా ఈ కాలేజీలోనేగా చదివేది. రైట్ రైట్. మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం. అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పీకుతుంటానన్నమాట. ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము. వ్యక్తిత్వము వికాసము. ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది. అదేంటంటే ధూమపానము దుర్గుణము. ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. నా మీద మీకు చిన్న భక్తి, కాస్తంత గౌరవం, చెంచాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే, ఈ అగ్గి పెట్టే, ఇక్కడ పెట్టే. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో, భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకే తెలుస్తుందన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తానన్నమాట. కింద పడిపోయింది, ఏం పర్వాలేదు. ఇంకో సిగరెట్ తీసుకుంటా, లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్నందరూ నారదుడు అనేవారు. ఎందుకో తెలుసా? నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది. అంత చేసిపోకన్నమాట. ఏంటో నాకు అర్థం కాదు. సిగరెట్ స్మోక్ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్. Students must be crazy. ధూమపానం